హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రణూస్ బెస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎగ్ ఫ్రై రెసిపీ చూద్దాము. ఎగ్ ఫ్రై కోసం ఆనియన్స్, ఎగ్స్, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అవసరం. ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు ఆయిల్ తీసుకొని వేడెక్కాక చిల్లీ అంటే పచ్చిమిర్చి పీసెస్ ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి తిప్పుకోండి. దీనిలోనే మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము, తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి. కొంచెం సాల్ట్ అలా స్ప్రింకిల్ చేసేసి ఒకసారి తిప్పేశారంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మూత అస్సలు పెట్టకండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలకి అంతా పసుపు పట్టేలాగా ఒకసారి తిప్పేసుకుందాం. ఎగ్స్ మన బాడీకి చాలా అవసరం అండి. ఎగ్ అనేది ప్రోటీన్ ఫుడ్ కదండి. పిల్లలకి రోజు ఒక ఎగ్ ఇవ్వమంటారు కదా, అందుకని నేను ఎక్కువ ఎగ్ ఫ్రై చేస్తూ ఉంటాను. ఇదైతే ఇష్టంగా తినేస్తారు. సో ఆనియన్స్ ఎగిపోయాయి, సరిపడే సాల్ట్ కారము వేసేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయండి కారంలో. ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసేసుకుందాము. మా పిల్లలకి ఎంతో ఇష్టం అండి ఎగ్ ఫ్రై. ఊరికే చేసేయమంటారు, వెజిటేబుల్స్ లేకపోయినా సరే ఎగ్స్ తెచ్చేసుకొని ఎగ్ ఫ్రై చేసేయమా అంటుంటారు. నేను ఇక్కడ 5 ఆనియన్స్కి 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇది థర్డ్ వన్. ఇంకా లాస్ట్ వన్ ఒకటి యాడ్ చేసుకుందాము. ఫోర్త్ వన్ కూడా యాడ్ చేసుకున్నాము. ఆ బయటవి ఎగ్ వైట్ అది షెల్ పడకుండా చూసుకోండి. ఇలా ఒకసారి మొత్తం తిప్పేసుకుంటే పసుపు ఉప్పు కారం అనేది ఎగ్ దానికి పట్టేస్తుంది. ఇలా ఉంచాక కొంచెం సేపు ఒక్కసారి తిరిగేద్దాము అంతా. ఎక్కువ తిప్పకూడదండి, లైట్గా అట్లా తిప్పేసామంటే కొంచెము సెట్ చేసి పెట్టేసామంటే అయిపోతుంది. ఆల్మోస్ట్ మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, గ్రీన్ చిల్లీస్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకొంతసేపు అలా ఉంచామంటే ఎగ్ అంతా వేగిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫైనల్గా. దీనిలో ఏమి మసాలాస్ అవి ఏమి యాడ్ చేయలేదండి, సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించాను. ఒకసారి కొత్తిమీర అంతా తిప్పేసుకున్నారంటే రెడీ అయిపోతుంది మన ఎగ్ ఫ్రై. వేడివేడి అన్నము ఉడికిందండి.
ఇప్పుడు మన ఎగ్ ఫ్రై వేసేసుకొని కలిపేసుకొని తినేయాలనిపిస్తుంది. మా పిల్లలు కొంచెం త్వరగా పెట్టేయమని చెప్తుంటే కొంచెం వేసి కలిపేశానండి గబగబా. కాలుతున్నా సరే నాకు పెట్టు అని అడుగుతున్నారు. పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుందండి దీనిలో. ఇలా ఎగ్ ముక్కలు ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా ఒక్కొక్క ముక్క నంచుకొని తింటే చాలా బాగుంటుంది, అద్దరిపోతుందండి. ఇంకా మొత్తం అన్నం దీంతోనే తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రాణూస్ బెస్ట్ ఛానల్. థ్యాంక్ యూ అండి.